సాధన దశలు ఏవైతే ఉన్నాయో అష్టాంగ యోగంలో సాధన దశలు యమ నియమ ప్రాణాయామ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగం అనేటువంటి అష్టాంగ యోగంలోని 8 అంగముల వివరం మరి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత మనో నిగ్రహము, జీవికి భక్తి యోగంలో కానీ ఏ యోగ మార్గంలో అయినా సరే ముందు అవశ్యమైనటువంటిది ఏంటి మనో నిగ్రహం ఆవశ్యకత గురించి స్పష్టం చేస్తారు భగవాన్ అన్నమాట. అత్యంత కీలకమైనటువంటి విషయం అని చెప్తూ విఫల యోగి ఏమవుతాడు అనే విషయాన్ని అర్జునుడు లేవనెత్తాడు. ఒకసే కృష్ణ నువ్వు చెప్పినంత బాగానే ఉంది. యోగ మార్గంలో అష్టాంగ యోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, ఏ యోగ మార్గంలో అయినా సరే సాధన చేసేటువంటి భక్తులు ఉంటారు కదా, వాళ్ళు ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాన్ని వాళ్ళు ఈ జన్మలో కనుక పూర్తి చేసుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని అర్జునుడు లేవనెత్తాడు అనమాట. దానికి భగవానుడు చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇస్తారు. ఏంటి? విఫల యోగి వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎక్కడైతే తన ప్రయాణాన్ని ఆపేశాడో మరుజన్మలో అక్కడి నుంచి ఆ ప్రయాణాన్ని మొదలు పెడతాడు అనేటువంటి ముఖ్యాంశాన్ని చెప్తూ తర్వాత భక్తి యోగం ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైనటువంటి యోగము అని చెప్పుకుంటూ వస్తాడనమాట. సో మనము ఆ విఫల యోగి గమ్యం అనే 37 నుంచి 45 శ్లోకముల దాకా ఉన్నటువంటి విఫలయుడైనటువంటి యోగి యొక్క గమ్యం గురించి అర్జునుడి సందేహము, దానికి శ్రీకృష్ణుని సమాధానం అన్నమాట. విఫలుడైనటువంటి యోగి కలిగే నష్టం ఏమీ లేదు. స్వల్పాభ్యాసం కావచ్చు లేదా దీర్ఘకాల యోగాభ్యాసం చేసి విఫలుడైన యోగి ఎప్పటికీ కూడా పరాజితుడు కాడు. అతడి యోగాన్ని ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి మరుజన్మలో పునఃప్రారంభిస్తాడు, పూర్ణత్వాన్ని పొందుతాడు అనేటువంటి విషయమును ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు భగవానుడు మనకి ఈ అధ్యాయంలో అనమాట. ఆ తర్వాత 46 నుంచి 47 శ్లోకములు ఏవైతే ఉన్నదో అందులో అత్యుత్తమ యోగి ఎవరు అంటే ఈ యోగ మార్గములు అవలంబించే వాళ్ళు ఉంటారు కదా, కర్మ జ్ఞాన ధ్యాన రాజ హఠ అష్టాంగ యోగ మార్గములన్నీ భక్తి యోగములు ఈ యోగ మార్గములన్నీ అనుసరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిలో ఉత్తమమైనటువంటి యోగి ఎవరంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏదంటే భక్తి యోగమే ఉత్తమమైనటువంటి మార్గము. తపస్వి కన్నా జ్ఞాని కన్నా కర్మి కన్నా కూడా యోగి అయినటువంటి వాడు భక్తి యోగి ఉత్తముడు. యోగులందరిలో కూడా శ్రీకృష్ణుని సేవించేటువంటి భక్తి యోగి అత్యుత్తముడు అనేటువంటి తనని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు అత్యుత్తముడు అనేటువంటి అంశాన్ని చెప్తూ భగవానుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. ఓకే. సో అది చెప్పుకుంటూ మనము గత వారం మనం చిట్ట చివరిగా చెప్పుకునేటువంటి శ్లోకానికి వెళ్దాం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ కురునందన, అట్టి జన్మను పొందిట పిమ్మట అతడు గత జన్మపు దివ్య చైతన్యం పునరుద్ధరించుకొని పూర్ణ విజయం పొందటానికి తిరిగి ప్రయత్నం చేస్తాడో. ఎవరిలాగా మనం చెప్పుకున్నాం అనమాట గత క్లాసులో. ఎవరైతే జడభరతుడు ఎవరైతే కనిపిస్తారో మనకి శ్రీమద్ భాగవతములో, అందుకనే చెప్పుకున్నాం భగవద్గీత జ్ఞానశాస్త్రము, శ్రీమద్ భాగవతము విజ్ఞాన శాస్త్రము. భగవద్గీతలో ఏదైతే చెప్పబడిందో వీటన్నిటికీ అత్యుత్తమమైనటువంటి ఉపమానములు, ఉదాహరణలు లేదా తత్సంబంధమైనటువంటి చారిత్రక కథలు ఇవన్నీ మనకు భాగవతంలో లభ్యమవుతాయన్నమాట. ఆ భాగవతము మనం ఎలా చేయొచ్చో, చేసిన వాళ్ళు ఎలా అంతకుముందు ఏదైతే భగవద్గీతలో భగవాన్ చెప్తారో సయత్ ప్రమాణం కురితే లోకస్తు తనువర్తతే, అటువంటి ప్రమాణాలు ఎవరైతే నెలకొల్పారో అటువంటి ఉత్తమమైనటువంటి భాగవతుల పరమ వైష్ణవుల కథలన్నీ కూడా మనకు భాగవతంలో దర్శనమిస్తాయి. దానికి ఉదాహరణగా ఈ శ్లోకానికి నేరుగా మనకి జడభరతుడితో మనము భరత మహారాజు వృత్తాంతాన్ని గతసారి చెప్పుకున్నాము. జడభరతుడు ఏ విధంగా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ కూడా తాను చేస్తున్నటువంటి తపో మార్గములో యోగ మార్గములో ఏదైతే కేవలం ఒక జింకను తలుస్తూ శరీరం వదిలిపెడతాడో మరుజన్మలో జింకగా అవుతాడో, జింకగా జన్మించినప్పటికీ కూడా తన పూర్వజన్మ వృత్తాంతము గుర్తుండటం వల్ల భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించేటువంటి ధ్యానముతో మళ్ళా జింక శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళా ఉత్తమమైనటువంటి అవధూత వేషాన్ని పొందుతాడు, అవధూత శరీరాన్ని పొందుతాడు మరుజన్మలో. అట్లా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపి భగవంతుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఏదైతే ప్రయాణం పూర్తి చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవాను స్పష్టంగా చెప్పాడు. అంతకుముందు కూడా మీకు గత క్లాసులో కూడా నేను చెప్పాను.
మనందరము కూడా ఎవరైతే సత్సాంగత్యములో చేరి ఉన్నామో, భగవత్ సాంగత్యంలో చేరి ఉన్నామో, ఏదైతే మనకి భాగవతం వినాలని కానీ భగవద్గీత వినాలని కానీ సంకల్పం మనసులో కలిగిందో, కలిగినంతనే మనకు ఎవరైతే భక్తుల ద్వారా సత్సాంగత్యంలో మనకి చేరేటువంటి అవకాశం లభించిందో, శాస్త్ర సాంగత్యము భగవద్గీత భాగవత వినేటువంటి భాగ్యం మనకు కలిగిందో, సాధు సాంగత్యం ఉత్తమమైనటువంటి పరమ వైష్ణవుల యొక్క సాంగత్యం మనకు కలిగిందో, మన గురు మహారాజులు దీక్షా గురువులు లాంటి వాళ్ళతో, శిక్షా గురువులు లాంటి వాళ్ళతో ఎప్పుడైతే మనకు సంపర్కం ఏర్పడిందో, ఇదంతా కూడా మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం అన్నమాట. ఆ గత జన్మలో మనం ఏదైతే యోగ మార్గాన్ని అనుసరిస్తూ భగవంతుని చేరాలి అనేటువంటి దివ్య సంకల్పంతో ప్రయాణం చేస్తూ ఉన్నామో, ఆ ప్రయాణాన్ని పూర్తి చేసుకోలేకపోయినామో, ఆ చేసుకోలేకపోయినటువంటి ప్రయాణానికి ఫలితంగా మనము ఈ జన్మలో మనకి పరమ భాగవతుల సాంగత్యం మనకు లభించిందనమాట. భాగవత సాంగత్యము, భగవద్భక్తుల సాంగత్యము, శ్రీమద్ భాగవత సాంగత్యము మనకి లభించడానికి కారణం ఇదే. గత జన్మలో మనము పూర్తి చేసుకోలేకపోయినటువంటి ప్రయాణాన్ని ఈ జన్మలో పూర్తి చేసుకోవడానికి ఇచ్చినటువంటి సదవకాశంగా మనము తీసుకోవాలన్నమాట. అందుకని మరలా ఈ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, వృధా చేసుకోకుండా, ఈ జన్మలోనే భగవంతుని దగ్గరికి చేరేటువంటి ప్రయత్నాన్ని మనము అనన్య చింతనతో, చింతయంతో మాం, ఏదైతే భగవానుడు భగవద్గీతలో చెప్పాడో, ఇతర భావములు ఆలోచనలు మనస్సులో పెట్టుకోకుండా కేవలం శ్రీకృష్ణ సంపూర్ణ శరణాగతి ద్వారా మనము ముక్తి మార్గాన్ని పొందేటువంటి సాధనని కొనసాగించాలన్నమాట. అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. పూర్వాభ్యాసేన తేనైవా హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. హరే కృష్ణ. మత చౌతర శ్లోకం మీనింగ్ రెండు చదువు. హరి కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అనువాదము బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. పూర్వాభ్యాసముచే పొందిన దివ్య చైతన్యము కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగ సిద్ధాంతముల వైపునకు ఆకర్షింపబడును. జిజ్ఞాసుడైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజన మాతాజీ చౌతర శ్లోకం మీనింగ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ. దండవత్ మాతాజీ. భగవద్గీత 6.44. పూర్వాభ్యాసేన తానే వయ్య హియతే హవ్యశో ప్రీహిసః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్ధతే. పూర్వజన్మ దివ్య చైతన్య కారణంగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపు ఆకర్షితుడగును. జిజ్ఞాసు అయిన అట్టి యోగి శాస్త్రములలో తెలిపిన కర్మ నియమాలకు సదా అతీతుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అనుష మాతాజీ చౌతర శ్లోకం మీనింగ్ చదవగలరా? అనుష కొప్పోలు మాతాజీ చదవగలరా? హరికృష్ణ ప్రభు మా ఫ్లోర్ లో ఉంటారు. అనుష, స్నేహ ఫస్ట్ టైం వస్తున్నారు. ఓకే దాని శ్లోకం మాతాజీ. ఓకే, గీతా మాతాజీ చదువుతారా? గీతా మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. భావం: పూర్వజన్మ దివ్య చైతన్య కారణంగా అతడు కోరికనే అప్రయత్నముగా యోగం వైపు ఆకర్షితుడగును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములలో తెలిపిన కర్మ నియమాలకు సదా అతీతుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో పూర్వజన్మ దివ్య చైతన్య కారణంగా అతడు కోరకనే అప్రయత్నంగా యోగం వైపు ఆకర్షితులవుతుంది. ఎవరైతే గత జన్మలో తమ సంకల్పానికి అనుగుణంగా యోగాభ్యాసాన్ని అంటే భగవంతుని చేరేటువంటి భక్తి యోగమును పూర్తి చేయలేకపోయినారో అటువంటి వాళ్ళు అప్రయత్నంగా యోగం వైపు ఆకర్షితులవుతారు. మనందరం ఉత్తమమైనటువంటి మీరందరూ కూడా ఉత్తమమైనటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏదైతే భగవత్ చైతన్యము గత జన్మలో పూర్తి చేసుకోలేకపోవటం వల్ల ఈ జన్మలో అత్యంత ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క సందేశమైనటువంటి భగవద్గీతను కానీ లేదా భగవంతుని యొక్క విజ్ఞాన శాస్త్రమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని కానీ పొందేటువంటి అవకాశం లభించడం అనమాట. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములలో తెలిపిన కర్మ నియమాలకు సదా అతిథుడైంటాడు. ఎవరైతే అటువంటి పరమ భాగవతులతోటి సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సత్సాంగత్యము లభించినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అతడు మామూలుగా ఉండేటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ధర్మాన్ని అనుసరించి చేసేటువంటి ఇతరములు చెప్పినటువంటి శాస్త్ర నియమాలను కూడా వాటికన్నా ఉన్నతమైనటువంటి భావ ఆలోచన స్థితిలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడే చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఉన్నత యోగులు ఎప్పుడు కూడా కేవలం శాస్త్రములలో చెప్పినటువంటి కర్మకు మాత్రమే ఆకర్షితులవరు. అంటే వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి మనందరం కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి కేవలం గృహస్థాశ్రమానికి చెప్పినటువంటి పనులు మాత్రమే, కర్మ మాత్రమే మనం చెయ్యమన్నమాట. దానికన్నా ఉన్నతమైనటువంటి గృహస్థాశ్రమ నిర్వహణ చేస్తూ దానికన్నా ఉన్నతమైనటువంటి పరమపదమును చేరేటువంటి భగవద్భక్తిని, భగవంతుని చేరేటువంటి భక్తి యోగ మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. సో దానికన్నా ఉన్నతమైనటువంటి ఆలోచన స్థితిలో ఉంటాము. ఎందుకంటే ఉన్నత యోగ పూర్ణత్వమైన సంపూర్ణ కృష్ణ భక్తి భావన ఏదైతే ఉందో అది తమను ఉద్ధరించే యోగ నియమాల వైపే వారు అప్రయత్నంగా ఆకర్షించబడతారు. ఎందుకంటే గత జన్మలో పూర్తి చేసుకోలేకపోయినటువంటి ప్రయాణం ఉండటం వల్ల ఈ జన్మలో అప్రయత్నంగానే మనకు తెలియకుండానే మనము భగవద్గీతను కానీ శ్రీమద్ భాగవతాన్ని కానీ వినేటువంటి అవకాశము, భగవత్ సంబంధమైనటువంటి విషయ జ్ఞానాన్ని వినాలనేటువంటి అవకాశము, ఆలోచన, సంకల్పము, ప్రయత్నము, అవకాశము ఉండదన్నమాట. సో అది ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శిలా ప్రభుపాద వారు దీనికి శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందము 33వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఉన్నత యోగులు వేద కర్మలపై ఎందుకు ఆసక్తి చూపరనేటువంటి అహోబత స్వపచోతో గరీయాన్ యజ్జిహ్యాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహు సస్నురార్య బ్రహ్మానుచుర్నామ గృణంతి ఏతే అని చెప్పబడుతుంది అనమాట. హే ప్రభు, శునకమాంసమును భుజించు చండాలుర వంశంలో జన్మించిన నీ పవిత్ర నామం కీర్తన చే ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి సాధించగలరు. కేవలం భగవన్నామ స్మరణల వలన ఏ వంశములో, ఏ కులములో జన్మించినప్పటికీ కూడా, ఏ వర్ణములో జన్మించినప్పటికీ కూడా, ఏ ఆశ్రమములో జన్మించినప్పటికీ కూడా, ఏ శరీరముతో జన్మించినప్పటికీ కూడా కేవలము భగవన్నామ స్మరణ చేత వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి పొందగలరన్నమాట. అటువంటి భక్తులు అన్ని రకముల తపస్సులను, యజ్ఞాలను, తీర్థస్థానాలలో స్థానములలో స్నానమును, సకల శాస్త్ర అధ్యాయము చేసిన వారితో సమానమైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తాను. అందుకే అన్నమాచార్య కీర్తన మనం వినే ఉంటాం అంతకుముందు. సహజ వైష్ణవాచార వర్తనలు సహవాసమే మా సంధ్య అంటాడు అన్నమాచార్య వారు అనమాట. అంటే ఎవరైతే సహజ వైష్ణవ ఆచారాన్ని, వైష్ణవ సాంప్రదాయాన్ని, వైష్ణవ తత్వాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో అటువంటి వాళ్లతో సహజ వైష్ణవాచార వర్తనద సహవాసమే మా సంధ్య. అటువంటి పరమ భాగవతుల సాంగత్యమే మేము చేసేటువంటి కర్మ. వారిని సేవించడం మించినటువంటి ఆనందానుభూతి ఇంకొకటి లేదు. పరమ భాగవతుల, పరమ వైష్ణవుల సేవకు మించినటువంటి మహద్భాగ్యము, వేదిక కర్మ ఇంకొకటి లేదని చెప్తారు ఆ కీర్తన అన్నమాచార్యులు అనమాట. శిలాప్రభుపాద వారు కూడా ఇక్కడ చైతన్య మహాప్రభు ఏ విధంగా హరిదాస్ ఠాకూర్ని తన ముఖ్య శిష్యుల్లో ఒకనిగా తీసుకున్నాడు, ఆయనకి నామాచార్య అనేటువంటి నామాన్ని ఇచ్చారు అనే విషయాన్ని ఈ యొక్క భాష్యంలో ప్రస్తావిస్తున్నారు అనమాట. మనకందరికీ తెలిసిన విషయమే. హరిదాస్ ఠాకూర్ అనేనా మహమ్మదీయ వంశంలో పుట్టినటువంటి వాడు. పుట్టుకత మహమ్మదీయ వంశంలో పుట్టాడు. కానీ చైతన్య మహాప్రభు సాంగత్యం వల్ల భగవన్నామ మహిమ చేత భగవన్నామ సంకీర్తన చేసేవాడు.
ఉత్తమముగా చేసేవాడు అందరిలో కల్లా. ఎట్లా అంటే రోజుకు కనీసం 3 లక్షల హరినామ జపం పట్టుదలతో చేయటమే అందుకు కారణం అనమాట. నిరంతరం ఆయనకు ఒకటే ఒక ఇది అనమాట, హరినామాన్ని మించినటువంటిది లేదనమాట. మొన్న ఈ మధ్య గౌరంగ దర్శన్ ప్రభు దుబాయ్లో ఏ, ఆ, రంజాన్ మంత్లో చెప్పిన భాగవత సప్తాహంలో కూడా హరిదాస్ ఠాకూర్ గురించి చెప్పాడు. గోవర్ధన్ ఎక్కువ విలేజ్లో కొంతమంది భక్తులు ఏం చేశారంటే హరిదాస్ ఠాకూర్ ఏ విధంగా 3 లక్షల జపం చేశాడో, ఆయన ఆయన ఆవిర్భావ రోజు వాళ్ళు 3 లక్షల జపం చేశారట కొంతమంది భక్తులు. ఎంత టైం పట్టిందంటే అర్ధరాత్రి 12 గంటలకు, ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెడితే మరుసటి అర్ధరాత్రి 12 గంటలకు 24 గంటలు పట్టిందట 3 లక్షల హరినామ జపం చేయడం కోసం అనమాట. సో అందుకని ఇంకా అర్థం చేసుకోవచ్చు హరిదాస్ ఠాకూరు ఎంత ఉత్తమంగా భగవన్నామ స్మరణలో నిరంతరము మునిగిపోయి ఉండేవాడు అనమాట. హరినామం నిరంతరం జపించడం బట్టి శబ్ద బ్రహ్మం అనే వేద కర్మ విధానాలను పూర్వజన్మలోనే ఆయన పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హరినామ జపం చేసేటువంటి భావంగా ఆలోచన కానీ, అవకాశం కానీ, సంకల్పము కానీ, చేయాలనేటువంటి నిరంతర తపన కానీ అంత సులభముగా లభించదు. ఎవరు చెప్పినా మనకు కలగదు. ఎందుకంటే హరినామ సంకీర్తన చేసేటువంటి సదవకాశము కూడా అంత సులభముగా రాదు. మనసులో ఎవరైనా చెప్పి వాళ్ళు బలవంతంగా హరినామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రం చేయండి మీకు ఉన్నతి కలుగుతుందని చెప్పి మన చేతిలో జపమాల పెట్టి, జపమాల కూడా వాళ్ళు ఉచితంగా మనకి ఇచ్చినా కూడా ఆ జపమాల మీదకి చేతులు వెళ్ళవు, వేళ్ళు వెళ్ళవు, హరినామ సంకీర్తన నోట్లో పలికేటువంటి అవకాశం లభించదు. ఎందుకంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. తెలిసినా కూడా చేయలేకపోతే అంతకు మించినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వేరేది ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా హరిదాస్ ఠాకూరు అంత ఉన్నతమైనటువంటి, అందుకనే పవిత్రులైన వారే కృష్ణ భక్తి రసభావన స్వీకరించడం, శ్రీకృష్ణుని పవిత్ర నామమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము సంభవిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైతే హరిదాస్ ఠాకూరు ఆయన శరీరాన్ని హరినామ సంకీర్తన చేస్తూ వదిలిపెట్టారో సాక్షాత్తు భగవంతుడైనటువంటి చైతన్య మహాప్రభే ఆయనకి అంతిమ సంస్కారాలు చేశాడనేటువంటిది మనకి చరిత్రలో చైతన్య చరితామృతంలో చెప్పబడినటువంటి విషయం అన్నమాట. సో అది చెప్పుకుంటూ మనం పవిత్రం సంపన్నవంతం లేదా ధర్మయుక్తమైన వంశంలో జన్మించిన వారు యోగాభ్యాసానికి తమకున్నటువంటి అనుకూల పరిస్థితులన్నీ గుర్తించి తాము ఏదైతే అసంపూర్ణంగా వదిలిపెట్టారో గత జన్మలో దాన్ని తీవ్ర నిశ్చయంతో ఇప్పుడే ప్రారంభించాలన్నమాట. అందుకే ఇందాక చెప్పాను అనమాట, మనకి భాగవతం భగవద్గీత క్లాసుకు రండి, భాగవతం క్లాసుకు రండి, భగవద్గీత నేర్చుకోండి, భాగవతాన్ని నేర్చుకోండి, ఆ రెండిట్లో వచ్చిన సందేశాన్ని ఆచరించండి. ఇదిగో హరినామ సంకీర్తన, హరినామము, ఇదిగో నామ సంకీర్తన చేయడానికి కావాల్సినటువంటి జపమాల అని ఇచ్చినా కూడా, మరి మనకి అవకాశం వచ్చినా కూడా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దుర్గతిలో ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశామో, భగవన్నామ స్మరణ నిరంతరము చేస్తూ ఉన్నాము, భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేశాము, భగవానుడు చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని భగవద్గీతలో స్పష్టమైనటువంటి సందేశం 18వ అధ్యాయం 66వ శ్లోకంలో చెప్తారనమాట. సో అన్ని పాపముల నుంచి కూడా భగవానుడు మనల్ని పరిహరించి మనకు తన యొక్క సాంగత్యాన్ని అందిస్తాడనమాట. అందుకని వాళ్ళందరూ కూడా సర్వ పాపాల నుంచి విడిబడి పరమ పూర్ణత్వమైనటువంటి కృష్ణ భక్తి భావనకి వాళ్ళకి ప్రాప్తిస్తుంది. కృష్ణ భక్తి రసభావన సర్వ విధములైన కల్మషాల నుంచి కూడా దూరమైన సంపూర్ణ స్థితి అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు మనకు భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ సందర్భంగా 7వ అధ్యాయంలో 28వ శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు. రాబోయే అధ్యాయంలో అంటున్నాడు, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. బహుజన్మలయందు పుణ్యకర్మలు అనురించి సర్వ పాపముల నుండి మరియు భ్రాంతిమయమగు ద్వంద్వముల నుండి విముక్తులైనప్పుడు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవలో నియుక్తుడు కాగలడు. భజంతే మాం, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుని భజంతే, మనకు తర్వాత శ్లోకములలో కూడా వస్తుందన్నమాట. భజ అంటే సేవించడం, భగవానుని సేవించడం. భక్తి అనేటువంటి దానికి వాస్తవమైనటువంటి అర్థం ఏంటంటే భజంతే అన్నా, భజ అన్నా, భక్తి అన్నా భగవంతుని యొక్క నిరంతరమైనటువంటి సేవ
అది నామము ద్వారా కావచ్చు, అదే నవవిధ భక్తి మార్గముల ద్వారా కూడా కావచ్చు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం వంటి నవవిధ భక్తి మార్గములలో భగవంతుని నిరంతర సేవ, శ్రీకృష్ణ భగవానుని సేవయే భక్తిగా చెప్పబడుతుంది అనమాట. భజంతే మాం అని చాలా స్పష్టంగా మాము శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. సో ఎప్పుడైతే నిరంతరము భగవంతుని చేస్తామో, భగవంతుని సేవ చేస్తామో, ఆటోమేటిక్గా సర్వ పాపాల నుండి, భ్రాంతిమయమైనటువంటి ద్వంద్వాల నుంచి కూడా మనము బయటపడగలము అనేటువంటి ఈ యొక్క భగవద్గీత 7వ అధ్యాయంలో 28వ శ్లోకము స్పష్టం చేస్తాం అనమాట. సో అది చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. హరే కృష్ణ. లక్ష్మీమాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. అనువాదము బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. ఓ అర్జున, యోగి తపస్వి కంటెను, జ్ఞాని కంటెను, కామ్య కర్మల చేయువాని కంటెను అధికుడు. అందుచే అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నాగచంద్రిక మాత చదువు మాత శ్లోకము. తపస్విభ్యుధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చిదికో యోగి తస్మాజ్యోగి భవార్జున. యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మ రతుని కన్నను అధికుడైన వాడు కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందు నీవు యోగివి కావలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఇందిరా మాత చదువుతారు శ్లోకం. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. చదువుతాను. దండవత్ మాత చదువు మాత. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి అది శ్రీనా పీనా ప్రభు. జ్ఞానిభ్యోపి. హరే కృష్ణ. జ్ఞాని తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యచ్ఛాదికో యోగి తస్మాద్ యోగి భవ అర్జున. యోగి తపస్వి కన్నను అధికుడు, జ్ఞాని కన్నను అధికుడు, కామ్య కర్మరతుని కన్నను అధికుడు. ఓ అర్జున, అందుకే అన్ని పరిస్థితుల్లో యోగివి కావలసింది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో యోగి అయినటువంటి వాడు ఎవరు? భక్తి యోగి ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. భక్తి యోగి అయినటువంటి వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మ రతుని కన్నను అధికుడైనటువంటి వాడు. కాబట్టి అర్జున, అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు యోగివి కావాలను. అర్జునునికి స్పష్టమైనటువంటి సందేశం. ఏదైతే యుద్ధము చెయ్యను అని కూర్చున్నటువంటి అర్జునుడికి భగవానుడు ఇచ్చినటువంటి సందేశం ఏంటి? నువ్వు భక్తి యోగి అవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఎప్పుడైతే యోగం గురించి మనం చర్చిస్తామో దాన్ని స్వీయ చైతన్యం పరతత్వంతో అనుసంధానం చేసే విధంగా అన్వయిస్తాం. ఇందాక చెప్పుకున్నాం మనం గీతార్థ సంగ్రహం గురించి. యామునాచార్యులు వారు చెప్తూ, యోగము అంటే ఏమిటంటే ఆత్మానుభూతిని పొందటం అనేటువంటిది అక్కడ మనకి చెప్పుకోవడం జరిగింది. ఆత్మను దర్శించటం ఏదైతే ఉన్నదో అది యోగంగా చెప్పబడింది అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తుతం ఎప్పుడైతే యోగము అని మనం చెప్తున్నామో, ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, వదంతి తత్తత్వమిదత్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని శ్రీమద్భాగవతంలో వస్తుంది మనకి. వదంతి తత్తత్వమిదత్తత్వం యజ్ఞానం అద్వయము. అద్వయమైనటువంటి, ద్వితీయము కానటువంటి, ఏకమైనటువంటి, ఒకే ఒక్కటైనటువంటి తత్వం ఏమిటి అంటే
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. ఆ యొక్క తత్వం ఏదైతే ఉన్నదో దానికి రెండోదంటూ లేదు, అదే ఒక్కటే అనమాట. ఈ భౌతిక ఈ యొక్క సృష్టి మొత్తము విశ్వం అంతా కూడా ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు అన్నిటికీ కూడా ఒక్కటే తత్వము. ఏమిటది? దానినే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి, దానినే బ్రహ్మముగా చెప్పబడుతుంది, పరమాత్మగా చెప్పబడుతుంది, భగవానుడుగా చెప్పబడుతుంది. అది తెలుసుకోవటమే వదంతి తత్తత్వం ఇదత్తత్వం. ఇదత్తత్వం, ఇది వాస్తవమైనటువంటి తత్వము. ఏమిటది? బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు. ఆ మూడు కూడా ఒక్కటే. మూడు వేరు వేరుగా మనకు తెలిసినప్పటికీ కూడా, కనిపించినప్పటికీ కూడా, అనుభూతి చెందినప్పటికీ కూడా వాస్తవానికి మూడు ఒకటే అనేటువంటి స్పష్టమైనటువంటి సందేశం మనకి శ్రీమద్ భాగవతం ద్వారా అర్థమవుతుందన్నమాట. అందుకని యోగము అంటే ఏంటంటే బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి, భగవదనుభూతి, ఈ మూడిటిని యోగంగా చెప్పబడుతుందన్నమాట. సో భగవద్ అనుభూతిని పొంది అదే ఎవరైతే బ్రహ్మముగా నాలో ఉన్నాడో, పరమాత్మగా సర్వ జీవరాశిలో ఉన్నాడో, అటువంటి భగవానుడు తన దివ్యధామములో కూడా నెలకొని ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మానుభూతి ఏదైతే ఉన్నదో, ఆ ఆత్మానుభూతి యోగంగా చెప్పబడుతున్నాడు. అటువంటి విధానం అనుసరించే వారి పద్ధతిని బట్టి వాళ్ళని వివిధ నామాలతో పిలుస్తారు. అందులో కర్మయోగము అంటే కామ్య కర్మలు అధికంగా ఉండే అనుసంధాన పద్ధతి, అంటే కర్మ ద్వారా భగవంతుని చేరేటువంటి పద్ధతి. జ్ఞానయోగము జ్ఞానంతో అధికంగా ముడిపడి ఉండేటువంటి పద్ధతి. భక్తి యోగము శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవతో నిండి ఉండేది అనేటువంటిది మూడు యోగములు అనమాట. ఈ మూడు యోగముల గురించి గతంలో మీకు ఒక చిన్న కథలాగా చెప్పాను అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, కథ అనే కన్నా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే, ఒక నది పారుతున్నదట. ఆ నది పారుతుంటే నదికి అవతల భగవానుడు ఉన్నాడు, నదికి యువతల ఒక కర్మయోగి, ఒక జ్ఞానయోగి, ఒక భక్తి యోగి. కర్మయోగి ఎటువంటి వాడంటే, ఉదాహరణ కోసం అనమాట, ఈత తెలిసినటువంటి వాడు ఈత కొట్టుకుంటూ ఆ నదికి అడ్డంగా ఈత కొట్టుకుంటూ అవతల ఉన్నటువంటి భగవంతుని చేరాడనమాట. మరొకడు జ్ఞానయోగి, కొంచెము బుద్ధి కుశలత ఉన్నటువంటి వాడనమాట, శాస్త్రజ్ఞానము తెలిసినటువంటి వాడు. ఏం చేశాడు? తనకున్నటువంటి జ్ఞానముతో ఒక పడవను ఒక సాధనమును తయారు చేసుకుని ఆ సాధనము పడవ ద్వారా అవతలి ఒడ్డు భగవంతుని చేరాడు. మూడో వాడు భక్తి యోగి. వాడు సంపూర్ణముగా భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసినటువంటి వాడు. నీవే తప్ప ఇహపరం వరుంగని ఏ విధంగా గజేంద్ర మోక్షంలో చెప్తాడో, ఆ విధంగా భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసినటువంటి వాడు. అటువంటి వాడు ఎప్పుడైతే భగవానుని సంపూర్ణంగా శరణాగతి చేసి స్తుతించి అర్థించాడో, భగవానుడే అతన్ని తన దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే, కర్మయోగి చేరతాడు భగవానుని, జ్ఞానయోగి చేరతాడు, భక్తి యోగి చేరతాడు. కానీ ఇందులో అత్యుత్తమమైనటువంటిది ఏదంటే, భారం భగవంతుని మీద పెట్టడమే అనేటువంటి విషయం ఏదైతే, భక్తి యోగ మార్గం ఏదైతే ఉందో, సంపూర్ణమైనటువంటి శరణాగతి భావన ఏదైతే ఉందో, అది అత్యుత్తమం అని భగవానుడే మనకి ఈ అధ్యాయంలో స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. శిలాప్రపాద వారు కూడా దాన్ని మనకు భక్తి యోగం ఉత్తమమైనటువంటి మార్గం అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తరువాత శ్లోకంలో మనకి భక్తి యోగమే సర్వ యోగాలకు చరమ పూర్ణత్వము, చిట్ట చివరిది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇక్కడ భగవానుడు యోగ మార్గాన్ని ధృవీకరించాడు, కానీ ఏ యోగ మార్గాన్ని భక్తి యోగం కన్నా ఉత్తమమైనటువంటిది ఇక్కడ స్పష్టం చేయాలి. తర్వాత శ్లోకంలో భక్తి యోగే ఉత్తమమైనటువంటి వాడు అనే విషయాన్ని చెప్తాడనమాట. ఎందుకంటే వాస్తవానికి భక్తి యోగం ఏదైతే ఉందో, ఇది సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము. అంటే జ్ఞానముతో కర్మతో కూడినటువంటి, చూడండి మనకి అంతే కదండి, నవవిధ భక్తి మార్గములు. భక్తి అంటే చెప్పుకున్నాం భగవంతునికి చేసేటువంటి సేవ, భాగవతులకు చేసేటువంటి సేవ, భగవద్భక్తులను సేవించేటువంటి సేవ. అంటే భగవంతుడిని సేవించడము, భగవద్భక్తుల్ని సేవించడము, శ్రీమద్ భాగవతమును సేవించడము, భగవద్గీతను సేవించడము, ఇవన్నీ కూడా ఒకటే పరిణితికి చెందినటువంటి మాట. వీటిలో ఏదైనా కూడా అన్నిటితో సమానమైనటువంటిదే. అందుకని వేరు వేరు కాదని తెలుసుకుంటూ, ఇందులోనే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణము, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి భక్తి మార్గములు ఏవైతే ఉన్నాయో 9, దీనిలోనే జ్ఞానం ఉన్నది, దీనిలోనే కర్మ ఉన్నది, దీనిలోనే ధ్యానం ఉన్నది. అన్ని యోగములు కూడా ఇందులో సమ్మిళితమై ఉన్నాయన్నమాట. అందుకనే ఇది భక్తి యోగము ఉత్తమ యోగముగా చెప్పబడింది అనమాట. అందుకని అక్కడ
భక్తి యోగము ఎందుకంటే సంపూర్ణమైనటువంటిది కాబట్టి దాన్ని మిగిలిన యోగములన్నీ కూడా దాన్ని దాటి ఉండలేవు అనమాట. ఎందుకంటే ఆత్మజ్ఞానము లేనటువంటి తపస్సు అసంపూర్ణమైనటువంటిది. ఆత్మానుభూతి యోగం అనేటువంటి విషయాన్ని చెప్పాం. అలాగే భగవానుని శరణాగతి లేని జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా అసంపూర్ణమైనటువంటిది. మనం చూస్తుంటాం ప్రస్తుత సమాజంలో చాలా మంది భక్తి అనేటువంటి భావనలో, భక్తి అనేటువంటి వేషంలో వాళ్ళు నిరంతరం పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతుంటారు. కానీ వాస్తవమైనటువంటి భగవంతుని సంపూర్ణ శరణాగతి భావం వాళ్ళలో ఉండదన్నమాట. భౌతికమైనటువంటి కోరికలకు మాత్రమే నాకేదో ఇది జరగాలి, అది జరగాలి, ఇది జరిగితే అది చేస్తాను, అది చేస్తే కేవలము తన యొక్క బిజినెస్ పని మీద వెళ్తాడు. ఎప్పుడైనా సరే ఎక్కడికి గుడికి వెళ్ళడం అనమాట. తనకి ఇది జరిగితే గుడిలో టెంకాయ కొడతాను, అది జరిగితే భగవంతుడికి నివేదన ఇస్తాను. ఆయనకి ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు. వాస్తవానికి ఆయనకు కావాల్సింది నీ సంపూర్ణమైనటువంటి ప్రేమతో కూడినటువంటి సేవ అనమాట. ఏమీ అక్కర్లేకుండా ఎవరైతే నన్ను సేవిస్తున్నారో వాళ్ళని భగవానుడు వాళ్ళకి భగవానుడు చాలా దగ్గర అవుతాడనమాట. సో ఇక్కడ గొప్పగా కీర్తించినటువంటి యోగ పద్ధతి ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి భక్తి యోగమైన శిలాప్రభుపాద వారి భాష్యంలో మనకు స్పష్టం చేస్తారు. ఈ విషయం రాబోయే శ్లోకాల్లో మరింత విపులంగా మనకు చెప్పేటువంటి ప్రయత్నం ఈ అధ్యాయంలోనూ, తర్వాత ఆ 7వ అధ్యాయంలో కూడా భగవానుడు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఏదైతే భజతే అనేటువంటి శబ్దం ఉందో, శ్రద్ధావాన్ భజతే, శ్రద్ధావాన్ శ్రద్ధావాన్ లభతే అని ఇంకో చోట అంటాడు భగవాన్ అనమాట. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలిగినటువంటి వాడు ఏ విధంగా అయితే భజిస్తాడో, ఇక్కడ శిలాప్రభుపాద వారు భజతే వర్షిప్ అనేటువంటి ఆంగ్ల పదంతో కంపేర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే శిలాప్రభుపాద వారు భగవద్గీత భాష్యాన్ని ఇంగ్లీష్లో రాశారు కాబట్టి అందులో చాలామంది అంతకుముందు ఆయనకు ముందు ఉన్నటువంటి చాలామంది రచయితలు ఎవరైతే ఉన్నారో భగవద్గీతకి భాష్యం చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా భజతే అనేటువంటి పదానికి వర్షిప్ అని రాశారనమాట. శిలాప్రభుపాద వారు ఎప్పుడైతే భగవద్గీత యథాతథము అంటే భగవానుని అర్జునుడు ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నాడో అదే ఒక భావంతో మనము అర్థం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంతో భగవద్గీతకు భాష్యం రాశారు కాబట్టి ఇక్కడ దాన్ని వర్షిప్ అనేటువంటి పదము భజతేతో ఎప్పటికి కూడా ఈక్వల్ కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారనమాట. భజ్ అనే ధాతువు నుండి పుట్టిన భజతే అనగా సేవించటము. అంటే భగవానునికి చేసేటువంటి భక్తియుత సేవ వాస్తవమే, భగవద్భక్తులకు చేసేటువంటి భక్తియుత సేవ మాత్రమే భక్తిగా చెప్పబడుతుందన్నమాట. అందుకని సేవ కొరకు విశేషంగా ఉపయోగించబడేటువంటి పదం భజతే. వర్షిప్ అనేటువంటి ఆంగ్ల పదం ఏదైతే ఉందో అది భజ్ అనేటువంటి భావనలో మనం ఉపయోగించలేమని శిలాప్రభుపాద వారు నిర్ద్వందంగా ఖండిస్తారనమాట. ఎందుకంటే వర్షిప్ అంటే వచ్చేటువంటి గౌరవ మర్యాదలే తప్ప అన్యమైనటువంటిది కాదనమాట. ఇక్కడ శ్రద్ధతో ప్రేమతో చేసేటువంటి సేవ అనే పదం కేవలం శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. అందుకే ఇక్కడ భగవానుడు భజంతే భజతే మాం, అంత ముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం భజంతే అనేటువంటి శ్లోకం కూడా చెప్పుకున్నాం మనం. శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి భగవద్గీత 7వ అధ్యాయంలో శ్లోకం చెప్పుకున్నట్టు అక్కడ తేద్వంద మోహ వినిర్ముక్త భజంతే మాం, నన్నెవరైతే భజిస్తారో అనేటువంటి విషయం అక్కడ కూడా చెప్పుకున్నాం అన్నమాట. అందుకని ఈ భజంతే భక్తియుత సేవ అంటే కేవలము భగవంతునికి చేసేటువంటి సేవ అనమాట. ఆ భగవంతునికి చేసేటువంటి సేవ, భాగవతులకు చేసేటువంటి సేవ, శ్రీమద్ భాగవతమును చేసేటువంటి సేవ, భగవద్గీతకి చేసేటువంటి సేవని మాత్రమే భక్తిగా పరిగణించబడుతుంది అనేటువంటి స్పష్టమైన సందేశం మనకు భగవద్గీతలోను శ్రీమద్ భాగవతంలో కూడా ఇవ్వడం జరిగిందనమాట. అందుకని శ్రద్ధా ప్రేమతో చేసే సేవ అనే పదం కేవలము శ్రీకృష్ణ భగవానునికే ప్రత్యేకంగా ఉద్దేశించబడింది అనమాట. గౌరవనీయుడైనటువంటి వ్యక్తిని లేదా ఏదేని దేవతని మనం పూజించినా మనుషుని అమర్యాదనుగా పిలువబడతాడు. ఎందుకంటే ఈ భజితే అనేటువంటి పదం మిగిలినటువంటి వ్యక్తులకు కానీ దేవతలకు కానీ అన్వయించరాదు అనేటువంటి అభిప్రాయం శిలాప్రభుపాద వారి భాషలో వ్యక్తం చేస్తారనమాట. భగవానుని ఎవరైతే సేవించలేకపోతారో వాళ్ళు భ్రష్టుడై నశిస్తారు. అంటే భగవానుడు ఎవరని తెలుసుకోవటం ముందు ఒక ఎత్తు. ప్రస్తుత సమాజంలో ఏంటంటే భగవానుడు అంటే ఎవరిని పడితే వాడిని భగవాన్ అనే పదం వాడటంతో సరిపోతుంది. వాళ్ళని భగవాన్ అనే పదం ఆపాదించి మానవ జన్మ ఎత్తిన వాళ్ళని కూడా భగవాన్ అని పిలిచేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి సమాజం పడిపోయిందనమాట. దురదృష్టవశాత్తు కేవలం భగవాన్ అంటే అందరికీ ఉపయోగించగలిగినటువంటి పదం కాదు.
కేవలము శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే, నారాయణుడికి మాత్రమే అన్వయించదగినటువంటి పదం అనమాట. అందుకని విష్ణు పురాణంలో మనం చెప్పుకున్నాం, ఐశ్వర్యస్య సమగ్రస్య 6 విశేష లక్షణాలు ఉంటాయి భగవానుడికి. ఐశ్వర్యము, వైరాగ్యము, సౌందర్యము, ఇవన్నీ కూడా ఇటువంటి 6 విశేష లక్షణములు ఉన్నాయి. అటువంటి లక్షణం ఉన్న మాత్రమే భగవాన్ అని చెప్పబట్టాలి. కానీ హనుమాచార్యుల వారు చెప్పినప్పుడు మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖం అందనేలా అనేటువంటి భావనలో స్థితిలో మనం పడిపోకూడదు. ఇంతకుముందు కూడా చెప్పాను, కొంతమంది వ్యక్తులను జీవితాన్ని మనం చూస్తున్నాము. ఎవరి ఇంట్లో అయితే, ఎవరి ఒంట్లో అయితే, ఎవరి మనస్సులో అయితే నిరంతరము దుఃఖం అనేటువంటి భావన వాళ్ళ మనసులో కానీ శరీరంలో కానీ ఇంట్లో కానీ ఉన్నదంటే దానికి కారణం వాళ్ళు మనుజుడై పుట్టి మనుజుడై పెరిగిన వాడిని ఎవరినో భగవానుడుగానో వాడిని భగవంతునిగా సేవించేటువంటి దుష్ప్రయత్నము లేదా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నము వాళ్ళు సాగిస్తున్నారు. సో అందుకని భగవానునికి సంపూర్ణ శరణాగతి ఆయన సేవించవలసిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి జీవి కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క అంశ, అందులో ఎటువంటి సంశయములు. ఇందాక చెప్పుకున్నాం, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. శ్రీమద్భాగవతంలో బ్రహ్మముగా తాను ప్రతి జీవిలో కూడా బ్రహ్మముగా ఆత్మస్వరూపములో మనలో ఉన్నాడు. పరమాత్మ స్వరూపములో అన్ని జీవరాశులలో కూడా భగవానుడు విస్తరించి ఉన్నాడు. అటువంటి బ్రహ్మము జీవరాశులన్నింటిలో కూడా చైతన్యము ఇచ్చినటువంటి బ్రహ్మము, జీవరాశులన్నింటిలో కూడా స్థితమైనటువంటి పరమాత్మ, తన దివ్యలోకములో ఉన్నటువంటి భగవానుడు వేరు కాదు. ఈ విషయం తెలుసుకోవటం ముఖ్యమైనటువంటి. ఎందుకంటే మనందరం కూడా భగవంతుని యొక్క అంశ. మన యొక్క వాస్తవమైనటువంటి స్థితి ఆ భగవంతునికి సేవించటము, సేవ చేయటము. అది మర్చిపోయి మనల్ని మనం సేవించుకోవటము, ఇతరులను సేవించడము చేస్తే మన కష్టములు తప్పవు అనేటువంటిది మనం మర్చిపోకూడదు అనమాట. వాళ్ళు పతనం చెందుతారు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం ఉండదు. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందం 5వ అధ్యాయంలోని 3వ శ్లోకాన్ని ప్రస్తావించడం ద్వారా శిలా ప్రభుపాద మనకు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏషాం పురుషం సాక్షాత్ ఆత్మప్రభమీశ్వరం న భజంతి అవజానంతి స్థానాత్ భ్రష్టాః పతన్యథా. తమ ఉత్పత్తికి మూలమైన భగవానుని 4 వర్ణాశ్రములలోని వారు ఆరాధించనిచో లేదా ఉద్దేశపూర్వకంగా అగౌరవపరిచినచో తమ స్థితి నుంచి పతనం చెంది నరకంలో పడిపోతారు అనేటువంటి విషయాన్ని శ్రీమద్ భాగవతం స్పష్టం చేస్తుంది అనమాట. సో అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఈ భజంతి అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది కేవలం భగవానునికి మాత్రమే సంబంధించినటువంటిది. ఆంగ్లపరమైనటువంటి వర్షిప్ అనేటువంటి దాంతో దానికి పోల్చరాదు అని చెప్తూ శిలాప్రభుపాద చెప్తున్నారు. అవజానంతి మాం మూఢాహ అని భగవానుడు ఏదైతే భగవద్గీతలో చెప్పారో, మూఢులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే తమ భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేయకుండా, భగవతత్వ జ్ఞానాన్ని ఆస్వాదించకుండా, భగవద్గీతకు తాము తోచినటువంటి భాష్యము రాసినటువంటి మూఢులు, అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళు భజతే అనే పదాన్ని, భజంతే అనేటువంటి పదాన్ని వర్షిప్గా ట్రాన్స్లేట్ చేశారని చెప్తారు. అలాగే భగవాన్ అనేటువంటి పదము కూడా సరైనటువంటి ఇంగ్లీష్ పదం లేదనుకుంటే, ఆంగ్లంలో లేదు. భగవాన్ అంటే భగవాన్ అంతే. ఇంకా తెలుగులో ఇతర ఏ భాషల్లో కూడా, ఇంగ్లీష్ భాషలో కూడా భగవాన్ అనే పదమునకు గాడ్ అంటే దేవత అనేటువంటి పదం ఉంది. కానీ భగవానుడు దేవత కాదు. దేవతలకు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. సురులకు ఈశ్వరుడు ఆయన, దేవతలందరికీ కూడా అధిపతి ఆయన. ఈశ్వరుడు భగవానుడు, ఆయన దేవత కాదు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళే భగవాన్ని దేవతని సమానం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా వర్షిప్ అనేటువంటి పదానికి, భజంతి అనే దానికి వర్షిప్ అనేటువంటి పదాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి మూర్ఖుల యొక్క అజ్ఞానంతో పూర్వకంతో కూడినటువంటి భావములకు సంబంధించిన భాష్యములతో ఒక మాయలో మనం పడకూడదు అని శిలాప్రపాదనని హెచ్చరిస్తారనమాట ఈ యొక్క శ్లోకం భాష్యంలో. అందుకని భక్తి యోగి ఎవరైతే ఉన్నారో వారు అత్యున్నత స్థితి చెందినటువంటి వాళ్ళు. భక్తి యోగ స్థానం చేరినటువంటి భక్తులు సర్వయోగములను, అందులో ఇందాక చెప్పుకున్నాము, అందులోనే జ్ఞానయోగం ఉన్నది, అందులోనే కర్మయోగం ఉన్నది, అందులోనే ధ్యానయోగం ఉన్నది, అందులోనే హఠయోగం ఉన్నది, అందులోనే రాజయోగం ఉన్నది. అన్ని యోగములు కూడా భక్తి యోగ మార్గంలో ఉన్నాయన్నమాట. ప్రపంచంలో శిలాప్రపాద ఒక చిన్న ఉపమానాన్ని చెప్తారు. ప్రపంచంలో అత్తైనటువంటి పర్వతాలు చాలా ఉన్నాయి. ఇందులో హిమాలయాలు అత్యున్నతమైనటువంటి, ఆ హిమాలయములలో కూడా అత్యున్నతమైనటువంటిది ఎవరెస్ట్ అనేటువంటిది మనకు భౌతిక ప్రపంచంలో మనం వినేటువంటి మాట అనమాట. అయితే శిలాప్రపాద ఏమంటారంటే, ఒకవేళ అలా మనం పోల్చుకుంటే కనుక భక్తి యోగ మార్గం ఏదైతే ఉన్నదో, కృష్ణ భక్తి ఏదైతే ఉన్నదో ఎవరెస్ట్ శిఖరం లాంటిది, అత్యున్నతమైనటువంటిది.
ఒక్కసారి దాన్ని కనుక మనం అందుకున్నామంటే అన్నీ కూడా అందులో ఇంక్లూడెడ్ అన్నమాట అనే విషయాన్ని చెప్తూ, ఇప్పుడు గొప్ప భాగ్యం కలిగితే కానీ మనం భక్తి యోగ మార్గంలోకి రాము. ప్రత్యేకించి కృష్ణ భక్తి భావన, ఆలోచన ధోరణి కానీ అవకాశం కానీ మనకు లభించదనే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు మరింత స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారన్నమాట ఈ యొక్క శ్లోకం భాష్యంలో. సో అన్ని యోగముల యొక్క పరమావధి భక్తి యోగమే, అందులో ఎటువంటి సంశయము లేదు. ఇతర యోగములు భక్తి యోగంలోని భక్తి అనే గమ్యస్థానం వైపు చేర్చే సాధనాలు మాత్రమే అని స్పష్టంగా చెప్తాను. దానికి ఉదాహరణగా శిలాప్రపాద భాష్యంలో కర్మయోగం ఏదైతుందో అది కూడా భక్తి యోగం వైపు తీసుకువెళ్ళవలసిందే. కర్మయోగంతో ప్రారంభమై భక్తి యోగంతో సమాప్తం చెందే ఆత్మానుభవ మార్గం ఏదైతే ఉందో అది చాలా సుదీర్ఘమైనటువంటిది అనమాట. ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాలతో కర్మయోగం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అటువంటి స్థితి జ్ఞానయోగంగా చెప్పబడుతుంది. తదుపరి అది భక్తి యోగంగా మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అష్టాంగ యోగం కూడా అనేక రకమైనటువంటి ఆసనాలు పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానంలో జ్ఞానం నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెంది ఎప్పుడైతే మనస్సు పరమాత్మపై నిలుస్తుందో అది అష్టాంగ ధారణ ధ్యాన సమాధి అని చెప్పామన్నమాట. అంటే భగవంతుని యొక్క రూపాన్ని మనకి చెప్పుకుంటాం, కపిల గీతలో చెప్పుకున్నాము. భగవంతుని యొక్క సగుణ సాకార రూపమును ఆయన కాలి గోటి నుంచి తలదేవునటువంటి శిరోజముల దాకా ఉండేటువంటి అద్భుత సౌందర్య రూపమును మనసులో నిలుపుకోవటమే ధారణ. దాని మీద నిరంతరము మన దృష్టిని కేంద్రీకరించడమే ధ్యానము. అటువంటి స్థితిలో ఆత్మానుభూతిని పొందటమే సిద్ధి అనేటువంటి విషయాన్ని అష్టాంగ యోగ మార్గంలో మన కపిల భగవానుడు చెప్పిన విషయం మనం విన్నాం అనమాట. సో అష్టంగని అష్టాంగ యోగం దాటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని అవగతం చేసుకునే కేంద్ర విషయం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అది కూడా భక్తి యోగమే. ఎప్పుడైతే భగవంతుని రూపాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావో, భగవంతుని యొక్క రూపాన్ని ధారణ చేస్తున్నావో, భగవంతుని యొక్క రూపంలో స్థితమైనావో, సమాధి యోగం పొందావో, అటువంటి స్థితి భక్తి యోగములో మనము మొదటి నుంచే అనుభవిస్తాం అనమాట. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో క్రమంగా పురోభివృద్ధి చెంది యోగి నిజమైనటువంటి నిత్యలాభ మార్గంలో చేరుతా అంటే భగవంతుని పైన భక్తి కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఏదో ఒక విషయంతో ఏమాత్రం పురోగతి సాధించనేటువంటి వారిని కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, రాజయోగి, హఠయోగి అనేటువంటి ప్రత్యేక పేర్లతో పిలుస్తారు. మనం అక్కడ మిగిలిపోకూడదు. మనము ముందు నుంచే అత్యున్నతమైనటువంటి యోగి ధ్యానించేటువంటి భగవంతుని లక్షణాలను ధ్యానిస్తూ భగవతత్వ మార్గంలో భగవంతుని చేరేటువంటి ప్రయత్నం చేసేయాలన్నమాట. మనకి ఏదైతే కపిల భగవానుడు కపిల గీతలో చెప్తాడో ఎటువంటి ధారణ చేయాలనేటువంటి ధ్యానం చేయాలి, ధారణ చేయాలని చెప్తూ శ్యామసుందరుడు నీలమేఘ శ్యాముడు సూర్యుని వలె ప్రకాశించి కలువ ముఖం కలవాడు మడులు పొదగబడిన వస్త్రం దాల్చిన వాడును పూమాలను దాల్చిన వాడును ధరించిన వాడును అయిన శ్రీకృష్ణ భగవానునే ధ్యానం చేయాలన్నమాట. బ్రహ్మజ్యోతిగా పిలువబడే అతని తేజోమయ దేహకాంతి సర్వ దిక్కులా కూడా వ్యాపిస్తుంది. రాముడు, నృసింహుడు, వరాహాది పలు అవతారాల్లో అతడు అవతరిస్తుంటాడు. యశోదా తనయునిగా మానవ రూపంలో అవతరించి అతడు కృష్ణుడు, గోవిందుడు, వాసుదేవునిగా పిలువబడతాడు. ఉత్తమ పుత్రుడు, ఉత్తమ భర్త, ఉత్తమ స్నేహితుడు, ఉత్తమ గురువన్న భగవానుడే. అటువంటి దివ్య గుణములపై ఐశ్వర్యములపై భక్తి యోగి ఎప్పుడు కూడా సదా సమగ్రుడై ఉంటాడు అనమాట. అతనినే ధ్యానిస్తూ ఉంటాడు. అందుకని భక్తి యోగం పూర్ణత్వ స్థితి గురించి శ్వేతాశ్వాతర ఉపనిషత్తులో చెప్పిన విషయాన్ని శిలాప్రపాద ప్రస్తావిస్తూ యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురు తస్యైతే కథితా హృదాః ప్రకాశంతే మహాత్మనః. భగవాను యందు మరియు గురువు యందు సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్న మహాత్ములకు మాత్రమే వేద జ్ఞానపు మర్మము అప్రయత్నముగా విదితము కాగలదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఇదే విషయం కదా మనకి తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞాని ఎప్పుడు తత్వాన్ని దర్శిస్తాడు, భగవద్ దర్శనం ఎప్పుడు జరుగుతుందంటే గురువుని ఎప్పుడైతే భరాభక్తిర్ యథాదేవే తథా గురువు, తాను నమ్మినటువంటి భగవానుని, తాను నమ్మినటువంటి గురువుపై సంపూర్ణ విశ్వాసం ఉంచి భగవానుని గురువుని సేవించి ఎవరైతే జ్ఞానము పొందుతారో వారికి మాత్రమే వేద జ్ఞానం మర్మమైనటువంటి భగవంతుని యొక్క విశేష సగుణ సాకార సేవ చేసేటువంటి మహద్భాగ్యము భక్తి యోగిగా స్థిరపడే అవకాశము లభించదనే విషయాన్ని చెప్తూ మరొక అంశాన్ని హరే కృష్ణ తర్వాత 47 శ్లోకంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఇందాక 46 శ్లోకం చెప్పాను అనమాట. ఓకే, 47లోకి వచ్చాం మనం.
ఓ హరే కృష్ణ 47 శ్లోకం చెప్పకుండా చదవకుండానే దాని భాష్యంలోకి వెళ్ళిపోయాం. ఓకే, మళ్ళీ శ్లోకం చదువుదాం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ. మత చోతర శ్లోకం. హరి కృష్ణ. హరే కృష్ణ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికంటెను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయం. హరే తాత్పర్యం కృష్ణ. వైశల్య బాబు. హరే కృష్ణ. జయశ్రీ సేవిని మాతాజీ చదువుతారా శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండివాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడు నాకు యోగి యోగులందరికన్నా అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడే ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదే నా అభిప్రాయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. కనకవల్లి మాత చోతర శ్లోకం. హరే కృష్ణ. కనకవల్లి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వరించువాడును అగు యోగి యోగిలందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టిన వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ ప్రభుజీ. సో భగవానుడు చాలా స్పష్టంగా భక్తి యోగం గురించి ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు అనమాట. ఇదే చివరి శ్లోకం ఈ అధ్యాయంలో. ఏమని? అత్యంత శ్రద్ధతో నా భావన ఏంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎవరితో? అర్జునుడితో. అందుకని నా భావన ఏంది నిలిచి ఉండేవాడు అత్యంత శ్రద్ధతో. ఇది ఇంపార్టెంట్ అండి అనమాట. అంటే సంపూర్ణ శరణాగతి భావంతో భగవానునిపై మనసు నిలిపేటువంటి వాడు. నన్నే తన యందు సదా స్మరించువాడు. మరొకసారి స్పష్టం చేస్తున్నాడు. నిరంతరమైనటువంటి అనుస్మరణం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమని భగవాన్ చెప్పాడు కదా భగవద్గీతలో. అనన్యమైనటువంటి చింతన వేరే ఏమీ లేదండి. ఒక్కటే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వేరే ఏం అక్కర్లేదు, ఇంకేం అవసరం లేదు. ఒక్కటి సరిపోతుంది అనమాట. నాకు దివ్యమైనటువంటి ప్రేమయుత సేవ వనరించేటువంటి వాడు. ఏ విధంగా? భగవంతుని యొక్క శ్రవణ కీర్తన స్మరణం అనేటువంటి సేవ, భగవత్ సంబంధమైనటువంటి అర్చనం వందనం పాదసేవనం, ఆ భగవంతునికి సంబంధించిన దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం అంటే నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని సేవించిన శ్రీకృష్ణ భగవాను సేవించడమే అసలైనటువంటి భక్తి అనమాట. సేవను వర్ణించేటువంటి యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితుగా నాతో యోగమునందు కూడినటువంటి వాడు. ఇందాక చెప్పుకున్నాము యోగము అంటే ఆత్మానుభూతి. ఎక్కడ ఆత్మ ఉంటుందండి? మన శరీరంలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? హృదయపీఠం మీద ఉంటుంది. పరమాత్మ ఎక్కడుంటాడు? హృదయపీఠం మీదే ఉంటాడు పరమాత్మ స్వరూపముగా. సో మన హృదయంలోనే ఉన్నటువంటి ఆత్మను పరమాత్మను రెండింటిని దర్శించగలడు ఎవరైతే అనన్యమైనటువంటి చింతన నిరంతర హరినామ స్మరణ చేస్తూ ఉంటారో వారికి ఆటోమేటిక్గా అనేక జన్మల నుంచి పొందినటువంటి కల్మషము మాలిన్యం అంతా కూడా
చేతోదర్పణ మార్జనం ఏ విధంగా అయితే అద్దం మీద మురికి వదిలిపోతుందో ఆ విధంగా అంత శరీరంలో ఉన్నటువంటి జీవాత్మని పరమాత్మను కప్పి ఉంచినటువంటి మురికంతా వదిలిపోయి భగవద్ దర్శనం వాళ్ళకి అవుతుందన్నమాట. అలా ఎవరైతే చేస్తారో ఎవరైతే నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని సంపూర్ణ శరణాగతి చేసి ఉంటారో ఆ సర్వులలో అతడే అత్యుత్తముడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నమాట. ఎవరు అత్యుత్తముడు? భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేసినటువంటి వాడే అత్యుత్తముడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు అనమాట. అది ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి అనమాట. సో ఎవరు ఉత్తమమైనటువంటి స్థితి? భక్తి యోగి ఉత్తమమైనటువంటి స్థితి, భగవానునికి సంపూర్ణ శరణాగతి. శ్రీకృష్ణునికి ఎవరైతే సంపూర్ణ శరణాగతి చేశారో వారు ఉత్తమమైనటువంటి భక్తి యోగి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము కూడా భగవంతుని ముగ్ధ మనోహర రూపము, భగవంతుని సగుణ సాకార సౌందర్య రూపముని ధ్యానిస్తూ ఉంటారు. భగవంతుని యొక్క నామము నిరంతరము శ్రవణ కీర్తన స్మరణం చేస్తుంటారు. భగవంతుని కథాలీలా స్మరణలు చేస్తూ ఉంటారు. భాగవతులను సేవిస్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతము భగవద్గీతలను శ్రవణ కీర్తన స్మరణములు చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా నిరంతరము భగవత్ చింతనలోనే ఉంటారనమాట. సో అదే విషయాన్ని శిలా ప్రభుపాద వారి భాష్యంలో కూడా భక్తి యోగం యొక్క పూర్ణత్వ స్థితిని శ్వేతాశ్వాత యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా కురు తస్యైతే కథితా హర్తాః ప్రకాశంతే మహాత్మనః. భగవాను యందు గురువు యందు ఎవరైతే సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారో మహాత్ములకు మాత్రమే వేద జ్ఞానపు మర్మం అప్రయత్నంగా విదితమవుతుందని చెప్తూ గోపాల తాపన్య పరిషత్తులోని మరొక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ భక్తిరస్య భజనం తదిహముత్రోపాధి నైరాస్యేనాముష్మిన్ మనః కల్పనం ఏతదేవ నైష్కర్మ్యం. ఈ జన్మమున గాని పరజన్మమున గాని ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా శ్రీకృష్ణ భగవానుని చేయు సేవయే భక్తి అనబడును. స్పష్టమైనటువంటి భక్తికి నిర్వచనం అనమాట. అటువంటి కోరికల నుంచి విడిబడి మనస్సును సదా శ్రీకృష్ణ భగవాను యందు లగ్నం చేయాలి. అదే ఫలాపేక్ష లేని కర్మ యొక్క నైష్కర్యం, ఫలాపేక్ష లేని కర్మ యొక్క ప్రయోజనం ఏంటనమాట. ఆ విధంగా యోగ పద్ధతిలో అత్యున్నత పూర్ణస్థ సృష్టి అయిన కృష్ణ భక్తి రస భావనను అంటే భక్తిని కొనసాగించడానికి ఇవి కొన్ని మార్గములు అనేటువంటి విషయాన్ని చెప్తూ శిలా ప్రభుపాద వారు ఈ అధ్యాయాన్ని, ఈ శ్లోకం యొక్క భాష్యమును తదనంతరము ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తారనమాట. ఏదైతే మనం ఇవన్నీ చెప్పుకున్నామో భక్తి యోగ విశేష లక్షణాలన్నీ చెప్పుకున్నామో ఈ భక్తి యోగ విశేష లక్షణాలన్నీ కూడా అన్నమాచార్యుల వరకు చక్కటి కీర్తనలో మనకి అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందాక చెప్పాడు కదా భగవానుడు ఉత్తమ యోగి ఎవరైతే ఉన్నారో ఆ ఉత్తమ యోగి లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు కదా 45వ శ్లోకంలో. ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. సమస్త కల్మషముల నుంచి శుద్ధిపడినటువంటి యోగి అని చెప్తూ ఎవరైతే ఉత్తమ యోగి ఎవరైతే ఉన్నారో ఆ యోగి లక్షణాలను చెప్తూ ఏదైతే ఈ అధ్యాయాన్ని భగవానుడు ముగించాడో భక్తి యోగ యొక్క ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ భక్తి యోగ తత్వాన్ని మన ముందు ఆవిష్కరించాడో ఆ అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ అన్నమాచార్యుల వారు ఈ చక్కటి కీర్తనని మనకు అందించారన్నమాట. పరమయోగీశ్వరుల పద్ధతి ఇది. ధరణిలో వివేకులు తలపోసుకుంటా. పరమయోగీశ్వరులు ఎవరు? భక్తి యోగంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆచరించింది ఏంది? భక్తి యోగ మార్గము. ధరణిలో వివేకులు తలపోసుకునట. ధనాతం బుద్ధి యోగం. తన భగవానుడు బుద్ధి అనేటువంటి ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు వివేకులు అనే పదం ద్వారా. మొదలన ఆత్మజ్ఞానము తెలిసి పిమ్మట ఆత్మానుభూతి పొందటం అనేటువంటి విశుద్ధమైనటువంటి విషయాన్ని చెప్తూ హృదయములోని హరిమెరుగుట, మన శరీరములో ఉన్నటువంటి మన దేహంలోనే ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ ఆత్మానుభవ జ్ఞానాన్ని పొందటము, దాని యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. ఉదుటైన ఇంద్రియాల నొడసి పంచుకొనుట. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనోనిగ్రహ ఆవశ్యకత గురించి ఏదైతే భగవానుడు ఈ అధ్యాయంలో చెప్పాడో అదే అంశాన్ని చెప్తూ గుదికన్న తనలో కోరికలు ఉడగుట. ఏదైతే కోరికలు తనలో పుట్టాయో ఉద్భవించాయో వాటిని అన్నిటినీ అధిగమించడం అనేటువంటి విషయాన్ని చెప్తూ
తన పుణ్య ఫలములు దైవము కొసగుట. ఏదైతే కర్మ ఫలం ఏదైతే ఉందో అది పుణ్యకర్మ ఫలము కావచ్చు, ఏదైనా కావచ్చు, పుణ్యఫలములు దైవము కనబడ భగవదర్పితం చేయాలి. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణ అని భగవానుడు ఏదైతే చెప్పాడో చెప్తూ పనివడి అతనిపై భక్తి చేసుట. మనము మన ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి. కేవలం మనం ఏమైనా పిలిచి మీరు ఈ సేవ చేయండి అనడం కాదు. మనంతటా మనం ముందుకు ఉరికి భగవంతుని సేవలో, భగవద్భక్తుల సేవలో మనం ముందుండి నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి. తనివితో నిరంతర ధ్యాన యోగ పరుడవుట. శరీరముతో మనసా వాచా కర్మణ ఎప్పుడు కూడా నిరంతరము భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క లీల, భగవంతుని యొక్క కథా ధ్యానంలో నిలబడాలి. మనసులో ప్రకృతి సంబంధము మరచుట. మనసుకి ఏం అలవాటు చేయాలా? ఈ భౌతికమైనటువంటి సాంగత్యాన్ని, భౌతికమైనటువంటి విషయ సాంగత్యాన్ని దాని భావన నుంచి, అలవాటు నుంచి దాన్ని తప్పించాలన్నమాట. నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట. ఏదైతే విజ్ఞానం మనం ఇందాక చెప్పుకున్నామో శ్రీమద్ భాగవత శ్రవణం అనమాట, దాన్ని తప్పనిసరిగా చేసేటువంటి విషయం చెప్తూ చిడుమడిని ఆచార్య సేవ చేయుట. చిడుముడి అనేటువంటి ఈ పదం ఇప్పుడు తెలుగులో మనకు అందుబాటులో లేదండి, ఎవరు వాడలేదు కూడా. చిడుముడి అంటే దరి చేరటం అనమాట, దగ్గరికి వెళ్ళటము. దగ్గరికి ఎవరి దగ్గర అయితే, దేని దగ్గరికైనా కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళటాన్ని చిడుముడి అనేటువంటి తెలుగు పదము ప్రాంతీయంగా అప్పట్లో వాడేవాళ్ళు అనమాట. చిడుముడిని ఆచార్య సేవ చేయుట, గురువును ఆశ్రయించి సేవించాలా, దగ్గరికి చేరి మరీ సేవించాలా. ఎడయక శ్రీ వెంకటేశుపై భారము వేసి భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసి కడు వైష్ణవుల కృప కలిగి సుఖించట. సాధు సాంగత్యము ద్వారా, పరమ భాగవతుల సాంగత్యము ద్వారా, వారి యొక్క విశేష కృప చేత మనము ఆనందానుభూతిని పొందాలి. ఏదైతే ఈ అధ్యాయంలో చెప్పినటువంటి భక్తి యోగ విశేషములన్నీ కూడా పరమయోగీశ్వరుల పద్ధతి ఇది. ధరణిలో వివేకులు తలపోసుకొనుట, మొదలనాత్మజ్ఞానము తెలిసి పిమ్మట హృదయములోని హరి నెరుగుట, ఉదుటైన ఇంద్రియాల నొడసి పంచుకొనుట, గుదిగొన్న తనలో కోరికలుడగుట, తన పుణ్య ఫలములు దైవము కొసగుట, పనివడి అతనిపై భక్తి చేసుట, తనివితో నిరంతర ధ్యానయోగ పరుడవుట, మనసులో ప్రకృతి సంబంధము మరచుట, నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట, చిడువుడినాచార్య సేవ చేయుట, ఎడయక శ్రీ వెంకటేశుపై భారము వేసి కడు వైష్ణవుల కృప కలిగి సుఖించుట అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని, భక్తి యోగాన్ని మొత్తం, ధ్యానయోగం ఏదైతే ఇప్పుడు చెప్పబడిందో దానిలో భక్తి యోగ విశిష్టతని కూడా మొత్తాన్ని ఆవిష్కరించి ఈ యొక్క అధ్యాయ సారాంశాన్ని అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఈ శ్లోకంలో మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా మనము ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ధ్యానయోగం అనేటువంటి దివ్యమైనటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం అనమాట. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి దానిలో ఇవాళ చాలా తక్కువ మంది అటెండెన్స్ ఉన్నారు అనమాట. దురదృష్టవశాత్తు చాలా తక్కువ మంది వచ్చారు, అయినా కూడా అధ్యాయం పూర్తి అయిపోయింది అనమాట. సో ఇప్పటిదాకా మనం విన్నటువంటి విషయాలలో ఏమైనా సరే మార్పులు చేర్పులు కానీ, లేదా ఏదైనా ప్రశ్నలు కానీ, ఏదైతే క్లాసులో నేను ముందు చెప్పానో ముఖ్యాంశములు, మీరు విన్న వాటిలో ఏమైనా ముఖ్యమైనటువంటి అంశములు మీకు నచ్చినవి, మీరు మెచ్చినవి, మీకు నచ్చనివి అయినా సరే అవి ఏవైనా నోట్ చేసుకుని కనుక మీరు పెట్టుకుంటే అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాధవ్, చెప్పండి మాధవ్. మీరు కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం అని చెప్పి ఒకరేమో ఈత కొట్టుకుంటా పోయిండ్రు, స్విమ్మింగ్ చేసుకుంటా, ఒకరేమో ఒకటి సాధన తయారు చేసుకొని పడవలు వెళ్ళిండ్రు, ఒకరేమో శ్రద్ధతోటి ప్రేమతోటి భగవంతునికి శరణాగతి చేస్తే భగవంతుడే ఆయనను తీసుకుపోయిండు అని చెప్పి అది నాకు చాలా నచ్చింది ప్రభుజీ. మాసండి చాతగాని వాళ్ళకి అయ్యో ఇది చేయలేదు అది చేయలేదు అనుకుంటా కూర్చున్న జాగానే భగవంతుని కలుసుకుంటే చాలా అనిపించింది ప్రభుజీ. చాలా బాగా చెప్తారు ప్రభుజీ. హరే కృష్ణ, నాకు అది చాలా నచ్చింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా కృష్ణ ప్రభుజీ, దండార్పణ. ఇక మనకి అదే శ్రీకృష్ణ భగవానుడు ఏతో ఏతో నిశ్చలత అందులో చెప్పారు కదా, అది వినడానికి అంటే నాకు అది ఆచరణలోకి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు ప్రభుజీ. చాంటింగ్ చేసేటప్పుడు ఎంత కంట్రోల్ చేసుకుని మన మనసు లగ్నం చేద్దామన్నా కూడా అవ్వట్లేదు, అటు ఇటు వెళ్ళిపోతాను. చాంటింగ్ అయితే 16 రౌండ్లు పూర్తి అవుతున్నాయి కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఏం చేయాలి ప్రభుజీ, ఎలా చేసుకోవాలి అది? హరే కృష్ణ మాత, ఇది అందరికీ ఉండే సమస్య మాత్రం. ఎందుకంటే చాంటింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే
మనసు నిలవకపోవడం. దాని గురించి శిలా ప్రభుపాద కానీ ఆచార్యులు గారు ఏం చెప్తారంటే దాని గురించి దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వమాకండి మీరు. ఎందుకంటే ఇంద్రియములలో ఉన్నటువంటి 3 ఇంద్రియాలను మీరు నియుక్తం చేస్తున్నారు. ఒకటి నోటి ద్వారా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తున్నారు, చెవి ద్వారా వింటున్నారు, ఆ, చేతి ద్వారా స్పర్శ ద్వారా జపమాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి మనసు నిలబడలేదు అనేటువంటి ఆలోచన అనవసరం అన్నమాట. ఆ మనసు ఎందుకు అంత సులభంగా నిలబడదు. అనగనగా రాగ మత్స్యించని ఎప్పుడైతే మీరు ఇది మాత్రం శిలా ప్రభుపాద అనేక సందర్భాల్లో చెప్పినట్టు ఏంటంటే ఆ రుచి లేకపోయినా కూడా నామస్మరణ చేయడం ఆపద్దు. ఆటోమేటిక్గా ఒక స్టేజ్ వస్తుంది, మనకు అందులో రుచి తెలిసేటువంటి పరిస్థితి ఆటోమేటిక్గా వస్తుంది. మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ 3.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రభుజీ పొద్దున్న గౌరాంగ దర్శనం ప్రభుజీ క్లాస్ ఏదో వింటుంటే వెనక్కి లాక్కొచ్చి కూర్చోబెట్టాలి అని చెప్తున్నారు. ఆ వెనక్కి లాక్ రావడం ఎలాగో దాని వెనకాల పరిగెట్టడమే కానీ వెనక్కి రావడం అంత సులభంగా రాదు మాతాజీ. అదే మాతాజీ ఒకటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు అనేక జన్మల నుంచి మన శరీరం అలవాటు పడిపోయినటువంటి ప్రయత్నం ఇది. దాన్ని బలవంతంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు తెలుసో తెలియకో చాక్లెట్కి అలవాటు పడ్డారు. ఇంకా వాళ్ళని కొంతమంది పిల్లలు నోట్లో వేలేసుకునే అలవాటు ఉంటుంది అనమాట. ఎంత కష్టమో వాళ్ళని మార్పించడం అంత సులభమైనటువంటి విషయం కాదు. సో అట్లాగే అనేక జన్మల నుంచి మనల్ని బాగా వంచేసినటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో, భౌతికంగా తిరిగేటువంటి మనస్సు, దీన్ని మనం అనేక జన్మల సాధన నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చి అంత సులభమైనటువంటి విషయం కాదు అది. మనం ఏంటంటే ఈ సాధన నిరంతరంగా ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో ఆటోమేటిక్గా ఒక్క క్షణం కాదు మాతాజీ, మీరు కంప్లీట్గా 16 మాలలు చేసినప్పుడు కూడా భగవంతుని యొక్క స్ఫురణ ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క క్షణం భగవద్ దర్శనం మీకు జరిగినా కూడా చాలు, ఈ జన్మకు అంతకన్నా అవసరం ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణాం ప్రభుజీ. దండత్ ప్రభు. చెప్పండి ప్రభు. ప్రభుజీ నవవిధ భక్తి దాంట్లో ఏదైతే శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన పూజన సగిన ఆత్మ నివేదనం దాంట్లో ఏదైనా ఒకటి అయినా కానీ తీసుకొని భక్తిలో ఎదిగే రకంగా చేయొచ్చు అన్నట్టు మీరు దీంట్లో చాలా అంటే స్టార్టింగ్ అతను ఎవరైతే ఉన్నారో భక్తుడు ఈ సాధనతో కూడా భక్తిలో ఎదగచ్చు అన్నట్టు మీరు చెప్పినట్టు ప్రభు. ఎస్ ప్రభు. భక్తి యోగంలో ఇవన్నీ ఇంక్లూడెడ్ ప్రభు. ఒకసారి మనము ఏదైతే మనకి శిలా ప్రభుపాల వారు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో భక్తి యోగం ఎలా ఆచరించాలని, దాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తున్నామో ఆటోమేటిక్గా అన్ని అందులో ఇంక్లూడెడ్ ప్యాకేజ్ అనమాట అది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్లీజ్. ఇంకేం లేకపోతే వీ కెన్ గో ఫర్ క్లోజింగ్ ప్రేయర్స్కి వెళ్ళిపోదాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు జగన్నాథ్ రథ అంటే పాదయాత్ర తర్వాత జగన్నాథుని ఏ టెంపుల్లో అయినా దర్శనం ఉండదు కదా ప్రభు, క్లోజ్ ఉంటుంది కదా నార్మల్ గా. జగన్నాథుడి రథయాత్ర తర్వాత స్నానయాత్ర తర్వాత రథయాత్ర రోజు వరకు ఉండదు మాతాజీ, ఉండదు దర్శనం ఉండదు. స్నానయాత్ర తర్వాత నుంచి రథయాత్ర ఉండదు కదా ప్రభు. మా నిజామాబాద్ లో అంటే రథయాత్రకి ముందు 1 వీక్ ముందు అంటే వినాయక పండల్ లాగా పండాలు వేసి దర్శనం